హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనకు స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదా, ఆ స్టీల్ ట్యాప్స్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మనకు వాటర్ ప్రెషర్ అనేది రాదు. అయితే ఆ ప్రెషర్ మనకు ఎలా సాల్వ్ చేయాలి, ఈ ట్యాప్ చేంజ్ చేయకుండానే ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు పూర్తిగా అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, దీని యొక్క ప్రెజర్ ఎంత ఉందో చాలా తక్కువ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే తెలుగుకి ఏం చేస్తారంటే ఈ ట్యాప్ మొత్తం ఈ సెట్ తీసేసి మొత్తం తీసేసి ప్లాస్టిక్ నల్లలు పెడతారు. అలాంటి పని చేయకండి, ఎందుకంటే మనం దీనికి చిన్న ఐడియా అయితే ఉంది. ఐడియా ప్రకారం చేస్తే మనం ఖచ్చితంగా దీని యొక్క ప్రెజర్ పెంచుకోవచ్చు. మనం మీరు చూసిన ఇక్కడ ఈ దగ్గర ఇది కనిపిస్తుంది కదా, ఇది అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేస్తే దీని లోపల ఏంటంటే మనకు 3 జాలీలు ఉంటాయి అన్నమాట. 3 జాలీలు ఉంటాయి. ఆ జాలీలు తీసేసి ఒక్క జాలి పెట్టినామంటే ఆటోమేటిక్గా ప్రెజర్ ఫుల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఎలాగో ఇది ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ మీకు చిన్న మన లైన్ లెగ్ కనిపిస్తుంది కదా. ఈ లైన్ అనేది మనం ఒక చిన్న కటింగ్ ప్లేయర్ కానీ కటింగ్ ప్లేయర్ అయితే కరెక్ట్. వాస్తవానికి కటింగ్ ప్లేయర్ తీసుకొని మనం కటింగ్ ప్లేయర్ మీకు మామూలుగా ఐడియా ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో ఈ కటింగ్ ప్లేయర్ అనేది ఉంటుంది. అయితే దీన్ని మనము ఇలా గట్టిగా పెట్టి రైట్ నుంచి లెఫ్ట్ తిప్పాలన్నమాట. రైట్ నుండి లెఫ్ట్ ఫ్రెండ్స్ ఇలా తిప్పండి. చూడండి, నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, దీని ప్రెజర్ చూడండి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దానికి దీనికి చూడండి ఎంత తేడా ఉండేది. అయితే ఇది ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, కింద జాలి ఉంటుంది, దీని లోపల ఇంకా వేరే జాలి ఉంటుంది. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక జాలి ఉంటుంది, దీని లోపల ఒక జాలి ఉంటుంది. మళ్ళీ ఒకసారి పెట్టి మీకు చూపిస్తాను. చూడండి, ప్రెజర్ ఒకసారి చూద్దాం మళ్ళీ, ఎందుకంటే తీసి ఒకసారి జాలి తీసినామంటే అందులో మనకు కనిపించదు. మళ్ళీ ఇది ఏంటంటే లోపల డస్ట్ పడుతుంది అన్నమాట. ఫ్లోరిన్ వాటర్ ఉంటాయి కదా, ఫ్లోరిన్ వాటర్ ఉంటే ఏమైందంటే అది జలని మూసుకుపోతాయి. సో చూద్దాం. చూడండి, దీని ప్రెజర్ ఇది ప్రజెంట్ మేము ఇప్పుడు ఇట్లే ఓపెన్ చేస్తాం. చూడండి ఇంత ప్రెజర్ ఉంది. అయితే ఏంటంటే మీకు చూపిస్తాను. ఈ జాలి తీసేసాను ఒకటి వాచరు. అదేవిధంగా లోపల చిన్న ఇంకొక జాలి ఉంటుంది. అసలు ఏంటంటే ఇక్కడ ఉంటే డస్ట్ అనేది ఇలా పడుతుంది అన్నమాట. చాలా చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ దీని యొక్క హోల్స్. ఇది మనం తీసేసినామంటే ఆటోమేటిక్గా వాటర్ ప్రెషర్ ఫుల్ అవుతుంది. ఇది చిన్నగా ఇట్లా కొడదాం, తీద్దాం. ఇప్పుడు గట్టి ప్రెస్ చేస్తే వస్తుంది అన్నమాట. ఇది చూడండి ఎలా ఉంది. ఇది మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని తీసేయాలి. చూసారు కదా, గ్రీన్ తీసేసినామంటే మనకి డస్ట్ అనేది మీకు కనిపిస్తుంది కొద్దిగా అక్కడక్కడ ఉంది. చాలా చిన్నగా ఉంటాయి హోల్స్ అనేది. ఈ ఫ్లోరిన్ వాటర్ వల్ల ఏమవుతుందంటే ఈ హోల్స్ అనేది మూసుకుపోయి ఈ నీళ్ళు అనేది ప్రెజర్ ఎక్కువ రాదనమాట. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఈ ఐరన్ ట్యాప్ తీసుకున్న వేస్ట్ వాటర్ రావని అనుకుంటారు. స్టార్టింగ్ ఫస్ట్ టైం పెట్టినా కానీ రాదు. ఎందుకంటే మన వాటర్ అనేది ట్యాంక్లో డస్ట్ ఉన్నా కానీ డస్ట్ వచ్చి ఇక్కడ తాకినా కానీ ఆ ప్రెజర్ అనేది రాకుండా అడ్డు వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఇది తీసేసి ఒకసారి చెక్ చేద్దాం మనము. ఫ్రెండ్స్, ఇది ఒకటే ఉంచుదాం మనం. దీన్ని ఒకసారి దీంట్లో కొంచెం ప్రెజర్ పెట్టి సాఫ్ చేద్దాం. అంటే వాస్తవానికి ఇంకా దీనికి ప్రెజర్ ట్యాంక్ అనేది
కొంచెం కింద అనమాట, పైన లేదు. ఇది ఫుల్ పైన ఉంటే మాత్రం ఇంకా చాలా ఫుల్ ప్రెషర్ వస్తుంది. అసలు మనము ఊహించలేము ఆ ప్రెషర్ని. కానీ అదేంటంటే ఇవి ఇక్కడ ట్యాంక్ అనేది చాలా కిందికి ఉంది కాబట్టి ఆ ప్రెషర్ వస్తలేదు. అదే ఈ మన ఈ డాట్ కనిపిస్తుంది, డాట్ అనేది కిందికి ఉంటుంది. ఇట్లా పెట్టాలి మనం. ప్లస్ మళ్ళీ సార్ చూపిస్తాను ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా, ఇది కింది సైడు, ఇది పై సైడు. ఇది మనకు కనిపిస్తుంది కదా, ఇది కిందికి వెళ్ళిపోవాలి. ఈ హోల్ అనేది లోపలికి ఉండాలి. ఇట్లా పెట్టేసి దీన్ని టైట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అప్పటికి ఇప్పటికి ఇంత తేడా ఉంది. అదే ఏంటంటే మనము ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మనం ఆటోమేటిక్గా నల్ల అనేది చేంజ్ చేసే అవసరం లేదు. కొంచెం కనిపిస్తే ఫుల్ టైట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు ట్యాప్ చేంజ్ చేసుకుంటారు, ఈ సెట్ మొత్తం చేంజ్ చేసుకుంటారు. కానీ అలా చేయకండి. ఈ యొక్క చిన్న ట్రిక్ ఉపయోగించి మీ యొక్క వాటర్ ప్రెషర్ పెంచుకోండి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.